శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 108, 108. 15th చాప్టర్ అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇప్పుడు మనం 16వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. ఈ సృష్టిలో ఇరువురు పురుషులున్నారు. వారిని గూర్చిన శాస్త్రము తెలియనివాడు, యోగ సాధనలో సులువు తెలియనివాడు. పుట్టుట, పెరుగుట, శిథిలమగుట, నశించిపోవుట అను పరిణామములకు లోనగుచున్న భౌతిక శరీరము, దానికి ఆధారమైన ప్రాణమయాది కోశములు, తన స్వభావము అన్నీయూ కలిసి వ్యక్తిగా రూపొందుచున్నవి. ఇట్లే అన్ని జీవరాశుల విషయమునను ఇదే సత్యం, ఇదియే సత్యము. మానవునిలో విశేషముగా భౌతిక శరీరము, ప్రాణమయాది కోశములు, బుద్ధి మున్నగు ఉత్తమ కోశములు కలిసి శరీరము అను క్షేత్రముగా రూపొందును. వీనితో పాటు వీనినంటుకొని ఉండి ఆ జన్మకు సంబంధించిన అనుభవములకు లోనగుచున్న నేను అను పరిమిత ప్రజ్ఞ కూడా మానవునిలో ఉండును. ఈ ప్రజ్ఞ తన స్వభావముచే ప్రభావితమై ఉండును. భావితమగుట అనగా ఒక పదార్థమునందు వేరొక పదార్థము నానిపోయి దాని లక్షణములనన్నింటినీ పట్టించుకుంట. నిమ్మరసమున భావన చేయబడిన అల్లము నిమ్మరసపు లక్షణములను పూర్తిగా స్వీకరించును. పుట్టుక కలిగిన ఈ దేహ వ్యూహమునకు క్షయమగుట అను లక్షణము ఉండి తీరును. ఈ పుట్టుచున్న శరీర వ్యూహముతో పాటు ఈ స్వభావమయుడైన అనుభూతి పురుషుడు కూడా పుట్టుకొని వచ్చును. వీనినే అహంకారమని సాంఖ్యము నిర్దేశించును. ఈ అహంకార పురుషునితో సహా ఈ శరీర వ్యూహము పుట్టును గనుక అది నశించునప్పుడు అహంకార పురుషుడు కూడా నశించును. ఈ అహంకార పురుషునకు ఆధారముగా అనగా కేంద్రముగా నేను అను జీవుని ప్రజ్ఞ ఉండును. ఈ జీవుడే దేవుని అంశగా దిగివచ్చి జన్మల పరంపరలలో పరిణతి సాధించుకొని తన మూల ప్రజ్ఞయగు పురుషునిలో లయమగును. ఒక జన్మలో అహంకార పురుషుడు ఆర్జించుకున్న అనుభవములు శరీరము అంతమగునప్పుడు వానితో బాటే అంతరించును. కాని అనుభూతుల వాసనలు మాత్రము సంస్కారములుగా జీవుని అంటి ఉండును. అనగా ఈ జీవుడు అనుభవించువాడు కాదు, కాని అనుభవముల సంస్కారము మాత్రము వానినంటియే ఉండును. ఈ సంస్కారములతో ఆ జీవుడు మరి ఒక శరీరమును ధరించును. ఈ ఇరువురిలో అనుభవ పురుషుడగు అహంకార పురుషునితో కూడిన శరీర వ్యూహమును క్షరపురుషుడు అని కృష్ణుని సంకేతము. జీవుడు శరీరములను ధరించుట విడుచుటయే కాని పుట్టుట గిట్టుట ఉండదు కనుక అతడు అక్షర పురుషుడు అని కృష్ణుడు సంకేతించెను. 16వ శ్లోకం అయిపోయింది. ఈ జీవుడు ఒక జన్మలోని అనుభవమును సంస్కారముగా స్వీకరించిన పిదప మరి ఒక శరీరమును ధరింపవలసి ఉండును. ఇంతవరకు ఎన్ని జన్మలు ఎట్టి సంస్కారములతో గడిచినవి అను దానిని బట్టి అతడు స్వీకరింపవలసిన క్రొత్త జన్మయు దాని ప్రణాళికయు నిర్ణయమగును. ఈ మొత్తము ప్రణాళికలో ఒక భాగము మాత్రమే అయిన జీవునకు ఈ నిర్ణయము చేయుట సాధ్యము కాని పని కనుక ఆ నిర్ణయము చేయు ప్రజ్ఞ మరి ఒకటి ఉండి తీరవలెను. ఇట్లు జీవులు కోటానుకోట్లు సృష్టిలో ఉన్నారు. అందరికీ వారి వారి పరిణామ క్రమము ఉండును. వారి వారి పరిణామ స్థాయిని బట్టి వారి కార్యక్రమమును జన్మలును వాని ప్రణాళికలును నిర్ణయింపబడవలెను కదా. ఇన్ని కోట్ల జీవరాశుల జన్మలును వాని పరంపరలును దేనికదిగా నిర్ణయింపబడినచో సృష్టిలో ఒక క్రమమే ఉండదు. మరి సృష్టి అంతయు ఒక ప్రణాళిక ప్రకారమే నడుచుచున్నది గదా. దీనిని జగత్కర్మ లేక దివ్యకర్మ అని కృష్ణుడే నిర్దేశించెను. ఇన్ని కోటానుకోట్లు జీవరాశుల జన్మ పరంపరలును ఆ జగత్కర్మలోని భాగమే.
కనుక ఇవి అన్నియు అందలి భాగములుగా ఒక ప్రణాళిక ప్రకారము ఇమిడి ఉండవలెను. దీనిని నిర్వహించుచున్న ఉత్తమమైన ప్రజ్ఞ వేరొకటి ఉన్నది. ఈ మొత్తము జగత్కర్మ అంతయు వాని నుండి పుట్టి ప్రవర్తించుచున్నది. అది పుట్టకముందు ఆ ఉత్తమ పురుషుడు తానుగా తనలో ఇమిడి ఉన్నాడు. జగత్కర్మ ప్రారంభమై నడచుచుండగా తాను ఆ జగత్కర్మగా ఉండి దానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. ఒక కవి ఒక నాటకమును వ్రాయును. ఏ కవి అయినను కథావస్తువును తానే సంకల్పించుట జరుగదు. సంకల్పము తన నుండి మెరుపు వలె మెరయును. దానిననుసరించి అతడు నాటకమును రచించును. తరువాత ఆ పాత్రలకు పాత్రధారులను ఎంచుకొని రంగస్థలమున నాటకమును ప్రదర్శింప చేయును. దానికి ప్రయోక్త కూడా తానే. ఆ నాటకమున ఒక పాత్ర తాను కూడా రంగ ప్రవేశించి నటించును. ఆ నాటకమున గల పాత్రలు అన్నిటి యందును వానిని భావన చేసిన తానే అంతర్యామిగా ఉన్నాడు. ఆ నాటక గమనమును నిర్ణయించున్నది తానే. పాత్రల స్వభావములను ప్రవర్తనలను నిర్దేశించున్నది తానే. ఇందు ఒక్కొక్క పాత్ర యొక్క స్వభావము ఒక్కొక్క విధముగా ఉండును. ఆ పాత్రను ధరించిన పాత్రధారియగు నటుడు మరల వేరొక నాటకమున వేరొక పాత్ర ధరింపవలసి వచ్చును. కనుక ఒక నాటకమునందలి పాత్రను క్షరపురుషుడు అని కృష్ణుడు సంకేతించెను. నాటక ప్రదర్శనతో ఆ పాత్ర అంతరించినను పాత్రధారియగు నటుడు అట్లే ఉండి వేరొక పాత్ర ధరించుటకు సిద్ధముగా ఉండును. కనుక అతడు అక్షర పురుషుడు అని కృష్ణుని సంకేతము. నాటక స్రష్ట, రచయిత, ప్రయోక్త అందలి పాత్రలలో అంతర్యామిగా ఉన్నవాడు అయిన ఆ మహాకవి ఆ పురుషోత్తముడు అని కృష్ణుని సంకేతము. అతడు కూడా తన నాటకమున ఒక పాత్ర ధరింపవలసి వచ్చును గనుక అట్టి పాత్రే కృష్ణుడు. కనుక కృష్ణుడు జగన్నాటక సూత్రధారి అని పురాణ కవులు వర్ణించినది అక్షర సత్యము. అట్లే తానుగానున్న పరమ పురుషుడు జీవులుగా కూడా తానే దిగివచ్చుచున్నాడు. తన అంశలైన ఆ జీవులను కూడా అతడే జగత్కర్మలో భాగముగా నడిపించుచున్నాడు. అనగా జీవుల జన్మల పరంపరలు జగత్కర్మలోని భాగమే. ఈ జగత్కర్మ ధారావాహిని అయిన సీరియల్ నాటకము వంటిది. కనుక జన్మల పరంపరలలో ఆ జీవులలో తానే ఉన్నాడు. జగత్కర్మకు అతీతముగాను జగత్కర్మగాను ఉన్న ఆ ఉత్తమ పురుషుడే మనలోని అక్షర పురుషునికి సోల్కి వెనక పురుషోత్తముడు అంటే స్పిరిట్ గా ఉండి నడిపించుచున్నాడు. అతడికై బయట ఎక్కడనో దేవులాడిన వానికి శూన్యమే మిగులును. తనలోనే ఉన్నాడని గ్రహించిన వానికి యోగస్థితి యందు అనుభవమునకు వచ్చును. ఇట్టి పురుషోత్తముడు తన యందు నేను అను ప్రజ్ఞగానే ఉండును. తన యందు మాత్రమే కాక సర్వజీవరాశుల యందును నేను అను ప్రజ్ఞగానే ఉన్నాడు. నేను క్షరపురుషుని కన్నను అక్షర పురుషుని కన్నను కూడా ఉత్తముడను. వేదములలోనూ లోకములలోనూ కూడా పురుషోత్తముడని ప్రసిద్ధి చెందినవాడను నేనే అని కృష్ణుని వాక్కు. లోకములో అనగా వేద గ్రంథములను శాస్త్ర పురాణాదులను వేరువేరుగా చదువుకుని పండితులు అని అర్థం. వారికి పురుషోత్తముడనగా కృష్ణుడని గాని విష్ణువని గాని అర్థము. అట్టి వారికి పురుషోత్తముడనగా ఎక్కడనో వైకుంఠంలోనో క్షీరసాగరమునో మరి ఎక్కడనో ఉండును. వానిని గూర్చిన స్మరణము మననము కూడా మంచివే గనుక పరిమితముగా ఉపయోగకరమైనవే. వేదార్థము అనగా అందలి సత్యము తన జీవితమునకు యోగ సిద్ధి రూపమున సమన్వయించినప్పుడు స్ఫురించు అర్థం. ఆధ్యాత్మిక మార్గమున అనగా తనలో తానుండుట అను సాధన చేయుచున్న వానికి పురుషోత్తముడు అనగా తన యందే అధిష్ఠించి ఉన్న దివ్య ప్రజ్ఞ లేక నారాయణ ప్రజ్ఞ.
ఇట్టి సాధనయందు స్థాయి చిక్కినవాడు తన శరీరాదులు అహంకారముతో కూడిన క్షరపురుషుడును తానైన అక్షర పురుషుడును కలసి పురుషోత్తముని యందే భాగముగా ఉన్నారని దర్శించును. ఇది వేదార్థ దర్శనము. 17-18 శ్లోకాలు అయిపోయినాయి. ఇట్లు మోహము లేనివాడై పురుషోత్తముడైన నన్నెరిగినవాడు అన్నియూ తెలిసినవాడు. అట్టివాడు అన్ని భావముల చేతను నన్నే సేవించును అని కృష్ణుడు చెప్పుచున్నాడు. పురుషోత్తముని యందు తాను భాగమై ఉన్నాడని దర్శించుట సరి అయిన దర్శనము. తనలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని తానే పరమాత్మనని పొరపాటు పడుటకు అవకాశమున్నది. అట్లు పొరపడిన వారే హిరణ్యకశిపుడు, రావణుడు మొదలైన వారు. ఈ సృష్టి సమస్తము పురుషోత్తముని యందు ఉన్నదనియు అందు తానొక భాగముగా ఉన్నాననియు తెలిసి దర్శించినవాడు ప్రహ్లాదుడు. అతడు సముద్రమునందును పర్వత శిఖరమునందును లోయయందును సర్పములయందును పురుషోత్తమునే దర్శించును. తనకు విద్యాబోధ చేయు గురువులయందును తనను చంపజూచిన రాక్షసులయందును తనను ప్రేమించిన తల్లి యందును అతడొక్క పురుషోత్తమునే దర్శించెను. అన్నియూ తెలిసిన వాడనగా అన్నిటియందునూ గల ఒకే మూలతత్వమును తెలిసినవాడు. సర్వభావముల చేతను వానినే సేవించుట అనగా ప్రహ్లాదుని వలె భావించి పూజింపగలుగుట. దీనికి భక్తి సాధన ఒక్కటే మార్గము. సాధన చేయుచున్న స్థితిలోనున్నవాడు ఇతరులలోనూ వారి ప్రవర్తనములలోనూ దైవమును చూచుచూ సేవించుట క్షేమమైన పద్ధతి. ఇట్లు తాను జీవుడుగా ఉండి తనయందును సృష్టియందును అంతర్యామిగా ఉండి అతీతముగా కూడా ఉన్న పురుషోత్తముని దర్శించుట జీవునకు పరమశ్రేయస్సును కలిగించును. అదియే జీవునకు అత్యుత్తమ జ్ఞానము. ఆ జ్ఞానమును పొందినవాడు అది తాను పురుషోత్తముని యందుండుట పరమసిద్ధి అని వేదవిధులు అందురు. అనగా తాను పురుషోత్తమునిలో ఐక్యమైపోవుట మాత్రము కాదు, తాను దేవుని అంశయైన జీవుడుగా ఉండి తాను పురుషోత్తముని అంశగా కూడా ఉండి సృష్టియందును తనయందును గల ఆ పురుషోత్తమునే దర్శించును. ఆ ఆనందమే తానుగా నుండుట పరమావధి. అనగా పురుషోత్తముడు తన యందుండుటయే కాక అతీతుడుగా కూడా ఉండును. ఆనంద స్వరూపుడైన దేవుడు జీవునిగా దిగివచ్చిన తరువాత తన మూల స్థానమగు పురుషోత్తముని దర్శించుటయే ఆనందమును అనుభవించుట. తన ఆనందమును తాను అనుభవింపవలెనను ఆసక్తి దేవునకు లేనిచో ఈ సృష్టియే లేదు. జీవుడు దేవునితో తనను తాను అనుసంధించుకొని ఆనందించుచూను ఉండుటయే వానికి పరమావధి. ఈ విధముగా నన్ను తెలుసుకొనుట అనగా కృష్ణుని వలన అర్జునుడు తెలుసుకొన్న విధముగా తెలుసుకొనుట. ఇచ్చట అర్జునుడు శిష్యుడుగా ఉండగా కృష్ణుడు గురువుగా ఉపదేశం ఇచ్చెను. ఇట్టి ఉపదేశములు ఆధ్యాత్మిక విద్యలో గురువు నుండి శిష్యునకు అందవలసినవే గాని గ్రంథముల ద్వారా అందునవి కావు. ఈ విధమైన అతి రహస్యమైన శాస్త్రము నాచే నీకు ఉపదేశింపబడినది అని కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ శాస్త్రము అనగా మనలోనే నిరంతరము సన్నిహితముగా ఉండి మన గ్రహింపునకు అందకుండా ఉన్నది అని అర్థము. నేను నీకు చెప్పి తిని అని కాక నాచే నీకు చెప్పబడినది అనుటలో విశేషమైన భావం ఉన్నది. గురువు శిష్యునకు ఉపదేశము చేయుట ప్రయత్నపూర్వకముగా జరుగునది కాదు. ఉపదేశము అనగా గురువు యొక్క అనుగ్రహమే కాని అది గురువు కావలెనని చేయున్నది కాదు. శిష్యుని పాత్రతను అనుసరించి సరి అయిన అదనునందు గురువు అనుగ్రహముగా ఉపదేశము ప్రసరించి వచ్చును. గురువు అనుగ్రహముగా ఉపదేశము ప్రసరించి వచ్చును అనగా అది ప్రయత్నముగా గురువు ద్వారా శిష్యునికి అనుగ్రహింపబడిన అనుగ్రహము. దీనిని తెలిసినవాడు బుద్ధిమంతుడై కృతకృత్యుడగును అని కృష్ణుని అనుగ్రహ వాక్యము. బుద్ధి అనగా పురుషోత్తముని తన యందు దర్శించిన వాని జ్ఞానము.
వేదవ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు వంటి మహర్షులు పరమ పురుషుని లీలలను గానము చేసిన జ్ఞానస్థితిని బుద్ధి అందురు. దీనిని సృష్టి సమర్థమగు బుద్ధి, క్రియేటివ్ విల్ అని పెద్దలు అందురు. ఈ స్థితిలో ఉన్న వానికి జగత్కర్మ యొక్క స్వరూపము దర్శనమిచ్చును. అందలి తన ప్రస్తుత కర్తవ్యమేమో కూడా వానికి దర్శనమిచ్చును. అది తనకు కృత్యము అనగా చేయదగినది. దానినాతడు అప్రయత్నముగా నిర్వహించును గనుక కృతకృత్యుడు, చేయదగినది చేసినవాడు అగును. కనుకనే పురుషోత్తముని దర్శనము, సాన్నిధ్యము అనుభవించిన పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు రాక్షసులకు రాజుగా ఉండి పరిపాలన సాగించని. ఇట్టివారు ధన్యులు. 19-20 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన 108 నంబర్ కూడా అయిపోయింది. 15వ చాప్టర్ అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగం కూడా అయిపోయింది. దైవాసుర సంపద్విభాగ యోగము అనే 16th చాప్టర్ మళ్ళీ చదువుకుందాం.